అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన తుమ్మల. నేను యూపీఎస్‌లో ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను కంప్యూటర్ సైన్స్ పర్స్యూ చేస్తున్నాను యూపీఎస్‌లో. నా స్పెషలైజేషన్ వచ్చేసి డెవాప్స్. నేను యూపీఎస్‌ని చూస్ చేసుకున్న మెయిన్ కారణం వచ్చేసి ఇందులో ఉండే గ్లోబల్ ప్రోగ్రామ్. యూపీఎస్ ఒక అడిషనల్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాని పేరు గ్లోబల్ ప్రోగ్రామ్. ఇందులో నేను 2 ఏళ్ళు ఇక్కడ ఇండియాలో చదువుతాను అండ్ 2 ఏళ్ళు నేను ఆస్ట్రేలియాలో చదువుతాను. గ్లోబల్ ప్రోగ్రామ్ అని ఫిక్స్ చేసుకొని డెహ్రాడూన్‌కి వచ్చిన నాకు బేసికల్లీ ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన మొదటి రోజే నేను చాలా వెతికాను అనమాట. ఇక్కడ ఇంకెవరన్నా తెలుగు వాళ్ళు ఉంటారా అనుకొని. ఇక్కడ అలా వెతకడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి ఒక పెద్ద కమిటీయే ఉంది. అందులో బేసికల్లీ 400 మంది ఉన్నారు. ఇంకా ఫ్యాకల్టీలు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా ఇక్కడ యూపీఎస్కి వచ్చేటట్టయితే మీకు ఫ్యాకల్టీ కూడా హెల్ప్ చేస్తారు. బికాస్ ఫ్యాకల్టీ కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు ఇంత దూరం వస్తున్నారు, సెక్యూర్గా ఉంటుందా ఉండదా అనుకుంటే అవును, యూపీఎస్ అనేది చాలా సెక్యూర్. మీకు సెక్యూరిటీ ఇష్యూ గురించి అలా ప్రాబ్లం ఏం లేదు. మీకు ఎక్కడ ఉండాలి అని అనుకుంటే అవుట్ క్యాంపస్ కూడా బయట చాలా హాస్టల్స్ ఉన్నాయి, పీజీలు ఉన్నాయి. ఇన్ క్యాంపస్లో కూడా చాలా హాస్టల్స్ అండ్ దెన్ చాలా రూమ్స్ వేకెన్సీస్ ఉంటాయి. మీకు అందులో ఇష్యూ ఏమి ఉండదు. ఇంకా ఫుడ్ గురించి మేము సౌత్లో ఉంటాము, మాకు దోశ ఇడ్లీ సాంబార్ ఇవే ఇష్టము, మేము ఇక్కడికి వచ్చి చపాతీలు ఇవి తినలేము అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ క్యాంటీన్లో ఇక్కడ మీకు తెలుగు టిఫిన్స్, దోశ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి ఫుడ్ అనేది మాకు అసలు ఇక్కడ ఇష్యూ ఏం కాదు. అండ్ దెన్ అంత దూరం నుంచి ఎలా వెళ్తాము, ఎక్కువ టైం పడుతుంది, 2-3 రోజులు ట్రైన్లో వెళ్ళాలి, ఇంత టైం పడుతుంది అనుకునేటప్పుడు అలా అనుకుంటే ఫ్లైట్ కూడా ఉంటుంది. కానీ ఫ్లైట్లో కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి నేను బేసికల్లీ విజయవాడ నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు విజయవాడ డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఉండదు. ఒక 2 గంటలు ఢిల్లీలో స్టే చేసి నేను వెళ్తాను విశాఖపట్నం. అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్తాను అనమాట. ఇక్కడికి వచ్చే ముందు వరకు నాకు కోడింగ్ గురించి అంత ఐడియా ఏం లేదు. ఇక్కడికి వచ్చాక నేను కోడింగ్తో చాలా స్ట్రగుల్ అవుతాను అనుకున్నప్పుడు నాకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా క్లబ్స్ ఉంటాయి. క్లబ్స్లో మీకు బేసికల్లీ కాలేజ్ అయిపోయాక 1 గంట కోడింగ్ నేర్పిస్తూ ఉంటారు. మీకు ఆ సెమిస్టర్లో ఏమైతే కోడింగ్ క్లాసెస్ ఉంటాయో దాన్ని మీ సీనియర్స్ పర్టికులర్లీ మీకు డౌట్ క్లారిఫికేషన్ అంతా చేస్తూ ఉంటారు. మీకు ఇంకా పర్సనల్గా ఏమన్నా మీరు చదువుకోవాలి అనుకున్నప్పుడు మీ టీచర్స్ మీకు రీసెర్చ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను నా సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను 4th సెమిస్టర్ చదువుతున్నాను. 4th సెమిస్టర్లో మాకు ఒక ఎడ్జ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఇందులో మాకు కంపెనీస్కి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు కంపెనీస్, అండ్ దెన్ తర్వాత వాళ్ళకి ఏమేమి కోడింగ్ స్కిల్స్ అనేవి కావాలి, రెజ్యూమే బిల్డింగ్, ఇవన్నీ మాకు చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ నేను చదివే 3rd ఇయర్లో మాకు మా కోడింగ్ స్కిల్స్ని ప్రకారం మమ్మల్ని సెగ్రిగేట్ చేస్తారు ఆల్ఫా బీటా గామాలో. దీన్ని బట్టి బేసికల్లీ మనం మన కోడింగ్ స్కిల్స్ని ఇంకా బాగా పెంచుకోవచ్చు, విచ్ విల్ రిజల్ట్ కోడింగ్ స్కిల్స్ని ఇంత బాగా పెంచుకోవడం వల్ల మంచిగా ప్లేస్మెంట్ వస్తుంది. ఒకవేళ మీలో ఎవరన్నా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, మెయిన్స్ అయిపోయింది, యూనివర్సిటీ రాలేదు, ప్రైవేట్కి వెళ్ళాలా వెళ్ళకూడదా అనుకున్న టైంలో అనుకుంటే మీరు ఒకవేళ ప్రైవేట్కి వెళ్ళాలనుకుంటే యూపీఎస్ అనే